ఖమ్మం జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎవరికి వారు తమ ఆధిపత్యం చెలాయించాలని చూడటంతో పార్లమెంటు అభ్యర్థి ఎంపిక కత్తి మీద సాముగా మారింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనకు ఇచ్చిన హామీ మేరకు తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాడుతున్నారు. పొంగులేటి కుటుంబానికి తప్ప ఎవరికి ఇచ్చినా పర్వాలేదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధిష్టానానికి తేల్చి చెప్పారు. దీంతో సునాయాసంగా గెలిచే ఖమ్మం సీటు గందరగోళంగా మారింది. అధిష్టానం మాత్రం పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రతిపాదనపై కొంత సానుకూలత వ్యక్తం చేసినా కీలక మంత్రుల అభ్యంతరాలతో కొంత వెనకడుగు వేసింది. మంగళవారం పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియంకుడు రామసహాయం రఘురాం రెడ్డి తరపున 2 సెట్ల నామినేషన్లు వేయడంతో టికెట్ ఖరారు అయిందనే ప్రచారం జరిగింది. అనూహ్య పరిణామాల మధ్య బట్టి అనుచరులుగా ఉన్న పోట్ల నాగేశ్వరరావు, రాయల నాగేశ్వరరావులు బుధవారం నామినేషన్లు వేయడంతో చిక్కుముడి మరింత బిగుసుకుంది. ఎవరికి వారు తగ్గేదేలే అనడంతో టికెట్ ఎవరికి వస్తుందో అన్న చర్చ మళ్లీ ప్రారంభమైంది. గురువారం నామినేషన్ల చివరి రోజు కావడంతో అందరూ అధిష్టానం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. ఖమ్మం జిల్లాలో 3 ముక్కలాట రాజకీయంపై పొలిటికల్ అనలిస్ట్ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. కాంగ్రెస్ పార్టీలో 3 ముక్కలాట కొనసాగుతుంది. ఖమ్మం జిల్లాలో ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా ఎవరిని నిర్ణయించాలనే ఒక మీమాంస మాత్రం కొనసాగుతుంది. కేవలం 24 గంటల సమయం మాత్రమే ఉండగా నామినేషన్ల దాఖలు చివరి తేదీ గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ దాఖలు చేయాలి. వాస్తవంగా ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ నాయకులు, ఔత్సాహికులు, వివిధ ముఖ్య నేతల అంటే రాష్ట్రంలో చాలా కీలకంగా ఉన్న మంత్రుల అనుచరులుగా పేర్కొన్న వాళ్ళందరూ కూడా నామినేషన్ దాఖలు చేసి ఒక ఛాలెంజ్ విసిరారు కాంగ్రెస్ అధిష్టానానికి. అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి కోసం చివరి వరకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. 80% పొంగులేటి ప్రసాద్ రెడ్డికి గతంలో ఇచ్చిన హామీ మేరకు ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిత్వం ఖరారు చేయాలని చెప్పేసి ఇంకా ఆయన పోరాటం ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అనూహ్య పరిణామాల నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడు రామసహాయం రఘురాం రెడ్డికి నామినేషన్ సెట్లు రెండు నామినేషన్ సెట్లైన ఖమ్మం కలెక్టరేట్లో దాఖలు చేశారు. దీంతో ఒక్కసారిగా రామసహాయం రఘురాం రెడ్డికి ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిత్వం ఖరారైందని చెప్పి ఒక ప్రచారం కూడా కొనసాగింది. ఈ నేపథ్యంలోనే అటు మల్లు బట్టి విక్రమార్క అనుచరుడిగా గత కొంతకాలంగా కొనసాగుతున్న పోట్ల నాగేశ్వరరావు కానీ, దాంతోపాటుగా ముదిగొండ మండలానికి చెందిన రాయల నాగేశ్వరరావు సైతం ఈరోజు నామినేషన్ దాఖలు చేసి మరో ట్విస్ట్ ఇచ్చారు. అంటే మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించకుండానే 3 ముఖ్య నాయకులు నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో అనేది ఒక ఉత్కంఠత మాత్రం నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్నికల ముందు వరకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎన్ని సీట్లు అడిగినా, ఎక్కడ సీట్లు అడిగినా ఇవ్వడానికి సిద్ధం అంటూ కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఒక సంకేతాలు వచ్చిన తర్వాత ఖమ్మం జిల్లాలో 8 సీట్లు కావాలని చెప్పి, దాంతోపాటుగా వివిధ జిల్లాల్లో ఉన్న మొత్తం ఒక 25 మంది అభ్యర్థులకు తాను గెలిపించే బాధ్యత అని చెప్పి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించిన నేపథ్యంలో కొన్ని సీట్ల మినహాయించి ఖమ్మం జిల్లాలో కేవలం 6 సీట్లు మాత్రమే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రతిపాదించిన వారికి అభ్యర్థిత్వం ఖరారు చేశారు. దీంతో తాను అనుకున్న లక్ష్యం నెరవేరటం కొంత ఇబ్బందికరమైన నేపథ్యంలో, అదే సమయంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మీరు సూచించిన, మీరు కోరిన అభ్యర్థికి సీట్ ఇస్తామని చెప్పి అధిష్టానం నుంచి ఒక స్పష్టమైన సంకేతాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా పొంగులేటి ప్రసాద్ రెడ్డి 99.9% ఖరారైనట్లుగా
అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా డిప్యూటీ సీఎం మల్లి భట్టి విక్రమార్క, దాంతోపాటుగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా తమ కుటుంబ సభ్యులకు కూడా టికెట్ ఇవ్వాలంటూ ఒక కొత్త డిమాండ్ తెరపైకి తీసుకొచ్చారు. దీంతో ముగ్గురు మంత్రుల మధ్య మూడు ముక్కలాట, కాంగ్రెస్ పార్టీ పైన ఎటు అనే ఒక ఆందోళన మాత్రం సామాన్య కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీకి ఒక దశాబ్దాల నుంచి కూడా కొనసాగుతున్న నాయకులలో ఒక ఆందోళన కూడా కొనసాగింది. ఈ నేపథ్యంలోనే 2 రోజుల వ్యవధి ముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడు, దానికన్నా ముందుగానే రామసాయం సురేందర్ రెడ్డి కురువృద్ధుడు కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ పార్టీకి గత 6-7 దశాబ్దాల నుంచి కూడా ఆ కుటుంబం, అంతకుముందు వాళ్ళ బాబైన నూకల రామచంద్రారెడ్డి వీళ్ళంతా కూడా ఒక 60-70 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఒక సుక్షితులైన కార్యకర్తగా ఆ కుటుంబంలో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే 1999 ఎన్నికల తర్వాత రామసాయం సురేందర్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల నుంచి దూరం అయిపోయారు. అనూహ్య పరిణామాల మధ్య రామసాయం రఘురామరెడ్డి ఒక్కసారిగా తెరపైకి వచ్చారు. అటు పొంగులేటి వియ్యంకుడిగాతో పాటు అటు రామసాయం సురేందర్ రెడ్డి తనయుడిగా ఖమ్మం జిల్లాకు కొంత బెల్టులో సుపరిచితుడు. ఇప్పటికీ ఖమ్మం జిల్లాలో ఆయనతో కొన్ని సంబంధాలు, సత్సంబంధాలు, వ్యాపార సంబంధాలు కూడా ఉన్న నేపథ్యంలో ఆయన తరఫున 2 సెట్ల నామినేషన్లు వేశారు. అయితే నామినేషన్లు వేసింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు కావడంతో పక్కాగా టికెట్ కన్ఫామ్ అనే చర్చ కూడా దారితీసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈరోజు ఏదైతే 24వ తేదీ అటు రాయల నాగేశ్వరరావు, ఇటు పోట్ల నాగేశ్వరరావు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేసినట్టుగా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే 3 ముక్కల ఆటలో ముగ్గురు నాయకులు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ పడుతున్నారు. అసలు పోటీ పడ్డ నాయకులు మాత్రం అధిష్టానం నిర్ణయాన్ని బట్టి ముందడుగు వేయాలని చెప్పి ఒక ప్రచారం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో 2014, 2018 ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలన్నింటి కూడా అంచనా వేసుకుంటే 2023లో అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక బలమైన నాయకుడిగా కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మరికొంత గెలుపు అవకాశాలు సునాయాసం చేస్తున్నారనేది వాస్తవ అంశం. ఈ నేపథ్యంలోనే 3 ముక్కల ఆటలో చివరికి ఏ ముక్క వైపు అధిష్టానం మొగ్గు చూపుతాం అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది.